నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సాయి ప్రియ. ప్రస్తుతం మనం పద్మాక్షి రోడ్లోని వారాహి మాత సమేత ఉమ్మెత్త భైరవ ఆలయంలో ఉన్నాము. అయితే ఇక్కడ అమావాస్యకి, అష్టమికి, పౌర్ణమికి కాలభైరవ స్వామికి, వారాహి మాతకి పూజలు అనేటివి నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఒకసారి ఆలయ పూజారి ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే ఆదేశమ్మా. అయ్యగారు, అంటే అష్టమికి, పౌర్ణమికి, అమావాస్యకి ఎందుకు ఇక్కడ పూజలు నిర్వహించడం జరుగుతుంది? ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళకు ఎక్కువ చేస్తుంటాము. సంతాన సమస్య ఉన్న వాళ్ళకు, భూ సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ వారాహి దేవికి, ఉన్మత్త భైరవుడికి హవన్లు, హోమాలు ఇట్లా చేస్తూ ఉంటాము. ఆ ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి తల్లి. ఓకే, అంటే కాలభైరవ వారాహి మాత. కాలభైరవుడు కాదు, ఉన్మత్త భైరవుడు. వారాహి దేవి యొక్క భర్త ఉన్మత్త భైరవుడు. అంటే ఈ విశిష్టత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి, అసలు చరిత్ర ఏంటి? అంటే ఇది కాకతీయుల చౌలుల నాటిదమ్మా. వరంగల్ దేవి భద్రకాళి ఎలా ఉందో పూర్వం నుంచి ఇక్కడ వారాహి దేవి విగ్రహం కూడా ఉంది. దాన్ని పునఃప్రతిష్టాపన చేయడం జరిగిందమ్మా. అంటే ఈ రోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు జరిగినాయి? అభిషేకాలు ఎప్పుడు జరుగుతాయి? ఉదయం 6 గంటల నుంచి 7 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి అభిషేకాలు. అష్టమి, అమావాస్య, పౌర్ణమి నాడు అభిషేకాలు ప్రారంభమవుతూ ఉంటాయి తల్లి. దాదాపు ఎంతమంది భక్తులు వస్తున్నారు సార్? దాదాపు వస్తూ ఉంటారు, ఒక 200 మంది 300 మంది ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నారు. అంటే ఇంకా ఏం చెప్తారు అంటే ఆలయం సంబంధించి? అంటే ఆలయం డెవలప్ కోసం ఎవరైనా దాతలు ఉంటే ముందుకు రాగలరు అని మనవిగా కోరుకుంటున్నాము. వసతులు కొద్దిగా సౌకర్యంగా లేవు, కొందరు సౌకర్యంగా చేయాలని మనవి చేసుకుంటున్నాం. అంటే వారాహి మాతను ఎప్పుడు ప్రతిష్ఠించడం జరిగింది? దాదాపు వారాహి అమ్మవారిని ప్రతిష్టాపన చేసి దాదాపు 7 నెలలు అవుతుంది. ఇక్కడ ఎందుకు ప్రతిష్టాపన చేశామంటే వారాహి సైత ఉన్మత్త భైరవ దేవాలయం. ఇరువురు భార్య భర్తలు కాబట్టి యావత్ తెలంగాణలో, తెలుగు రాష్ట్రాలు ఎక్కడ లేవు కాబట్టి ఇక్కడ ఇదే మొట్టమొదటి దేవాలయం అమ్మ. వారాహి మాత మన వరంగల్లో ఎక్కడ లేదు. అది భర్తగా, భార్య భర్త సమేతంగా ఇక్కడ అందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అంటే చాలా మందికి ఇప్పుడు రూట్ తెలియకపోవచ్చు, దానికి సంబంధించి మీరు ఎలాంటి ఏర్పాట్లు చేయాలి? ఇప్పుడు కెరియర్ పాయింట్ మన న్యూ షాంపేట్ రోడ్ కెరియర్ పాయింట్ జూనియర్ కాలేజ్ నుంచి అక్కడ రావచ్చు. అక్కడ మన బోర్డ్స్ గిట్ల అన్ని అరేంజ్మెంట్ చేస్తాం ఆల్రెడీ. హన్మకొండ నుంచి వచ్చే వాళ్ళు కూడా పద్మాక్షమ్మ రోడ్ నుంచి రావచ్చు. అంటే ముఖ్యంగా ఆలయంకి వచ్చే భక్తులకు ఏం చెప్తారు? ఆలయంకి వచ్చే భక్తులకు అందరూ సంతోషంగా ఉండాలి, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి, అష్టైశ్వర్యాలతో ఉండాలి. వాళ్ళ యొక్క సమస్యలు ఎవరైనా ఉంటే అమ్మవారికి చెప్తుంటే తీరుతూ ఉంటాయి. ఇలా పసుపు కొమ్ముల మాల ఇట్లా వేస్తూ ఉంటారు. అమ్మవారికి ప్రత్యేకత ఇది. పసుపు కొమ్ముల మాల వేస్తే భూ సమస్య ఉన్న, సంతాన సమస్య ఉన్న త్వరగా అమ్మవారు సౌభాగ్యాన్ని ఇచ్చే దేవత వారాహి దేవి. ఆలయానికి సంబంధించి మరికొందరు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే అండి. అంటే ఎప్పటి నుంచి జరుగుతున్నాయి పూజా కార్యక్రమాలు? పూజలు మేము ఫిబ్రవరిలో పెట్టాము. ఫిబ్రవరి నుంచి జరుగుతుంది. మన అభిషేకం చేస్తాము, మొక్కులు తీర్చుకుంటారు భక్తులు. భక్తి శ్రద్ధలతో వచ్చి ఇక్కడ పూజలు చేస్తున్నారు. వారి యొక్క నమ్మకాలను నిలబెట్టే అమ్మవారు వారాహి అమ్మవారు, భైరవ స్వామి. మాకు గుడి డెవలప్మెంట్ కావాలి. ఈ ఒక దాతలు వచ్చి ముందుకు వస్తే ఇంకా మరింత డెవలప్మెంట్ చేసి దేవునికి, భక్తులకు సౌకర్యం కలిగేలా చూస్తాం మేము. అంటే ఇటు రోడ్డు కూడా బాగాలేని పరిస్థితి ఉంది కదా? రోడ్డు ఒకటి ఉంది. ఫ్లాట్ ప్రైవేట్ గవర్నమెంట్ అనేది ఇంకా పూర్తిగా లేదు. వాళ్ళు వస్తున్నారు, పోతున్నారు. కబ్జాలు ఉన్నాయా లేకపోతే గవర్నమెంట్లో ఉందా తెలియదు. అది ఒక మాకు సానుకూలంగా రోడ్డు ఒక రవాణా మంచిగా ఉంటే భక్తులు వస్తారు. ఒక అమ్మవారి డెవలప్మెంట్ కోసం ఇంకా ముందుకెళ్ళడానికి సాయశక్తిలా ప్రయత్నం చేస్తున్నారు. చూసారు కదా, మరి ప్రతి అమావాస్యకి, అష్టమికి, పౌర్ణమికి ఇక్కడ పూజలు అనేటివి నిర్వహించడం జరుగుతుంది. అలాగే అటు భూ సమస్యలు ఉన్న వాళ్ళు కానీ, ఆరోగ్యపరంగా దోషాలు ఉన్నవారు కానీ ఇక్కడికి వచ్చి పూజ చేయించుకుంటే మంచి జరుగుతుందని అయితే చెప్పడం జరుగుతుంది. ఆలయానికి వచ్చే భక్తులు ఉన్నారు, కొందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, ఎప్పటి నుండి? నమస్తే అమ్మ. ఇక్కడ నుంచి మనకు 3 నెలల నుంచి వస్తున్నాము. ఇక్కడ శ్రీ ఉన్మత్త వారాహి శ్రీ ఉన్మత్త భైరవ దేవాలయం. ఇది చాలా మహిమ వల్ల దేవాలయము. ఇప్పటి వరకు వచ్చిన భక్తుల కోరికలు కూడా నెరవేరడం జరిగింది. అలాగే ఈ ఆలయ అభివృద్ధికి కూడా ప్రజలు సహకరించాలని కోరుకుంటున్నాము. అంటే అన్న ముఖ్యంగా ఎలాంటి వాళ్ళ ఆలయానికి రావడం జరుగుతుంది? మానసికంగా ఇబ్బందులున్నా, ఆర్థికంగా అయినా పర్వాలేదు, వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా, కుటుంబ సమస్యలు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్న వెంటనే వాళ్ళకి కోరికలు కూడా నెరవేరడం జరిగింది. అంటే ఇటు పూజా కార్యక్రమం అయిపోయినాక ఇక్కడ లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్నదాన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ప్రతి అమావాస్య రోజు, అష్టమి, పౌర్ణమి రోజు అభిషేకాలు, అర్చనలు, పూజలు జరుగుతాయి. ఇదే రోజు మహా అన్నదానం కూడా జరుగుతుంది ఇక్కడ. అంటే ముఖ్యంగా ఇక్కడికి వచ్చే భక్తులకు కోరికలు నెరవేరినాయని చెప్పడం జరుగుతుంది. అవునండి, ఖచ్చితంగా నెరవేరుతున్నాయి. చూసారు కదా, ఇక్కడికి వచ్చే భక్తులు వాళ్ళ కోరికలు కూడా నెరవేరుతున్నాయని అయితే చెప్పడం జరుగుతుంది. మరికొందరు భక్తులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే, ఎప్పటి నుండి వస్తున్నారు? ఇది గుడి స్టార్ట్ చేసినప్పటి నుంచి వస్తాను. అంటే ఇక్కడికి రావడం వల్ల మీకు ఏం మంచి జరిగింది అనుకుంటున్నారు? అంతా మంచి. మేము మా ఇంట్లో మొక్కుకున్నా కూడా మాకు అనుకున్నది అయింది. ఎంత నెల కూడా పట్టలేదు. అంటే ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు కదా, అంటే ప్రతి అమావాస్య, పౌర్ణమి, అష్టమికి వస్తున్నారా? వస్తాం, రెగ్యులర్గా వస్తాం. నేను మా అక్క ఇక్కడ వాళ్ళం అందరం వస్తాం.
ఓకే, మరి చూసారు కదా ఆలయానికి రావడం వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంది. ఇంట్లో ఉండి మొక్కుకున్న కోరికలు నెరవేరుతున్నాయి అంటూ చెప్పడం జరుగుతుంది. అమ్మ, ఎప్పటి నుండి వస్తున్నారు గుడికి? మీకు ఏం మంచి జరిగింది? అంటే ఇది వెలుగులోకి వచ్చాక ఇది యాక్చువల్గా స్వయంభూ కాలభైరవ స్వామి ఎప్పటి నుంచో ఉంది. ఒక అదేంటి ఒక అయ్యగారి కళ్ళలో కనపడి ఇక్కడ ఇది ఉంది, ఇది చేయాలి, అది ఇది అని చెప్తే వచ్చినాం. నాకు కూడా ఒక అనుభవం అది రియల్గా జరిగింది. మా తమ్ముడి పెళ్ళి గురించి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, కాలేదు. అసలు నేను అప్పటి వరకు ఇక్కడికి రాలేదు. అంటే ముందు హోమం అయితే చేసి వెళ్ళిన ఒక పీక్ మూమెంట్లో నేను ఇంట్లో నుండే మా ఇల్లు ఇక్కడే అన్నాడు దగ్గరే, అక్కడ నుంచే దండం పెట్టుకుంటే అసలు ఖచ్చితంగా అసలు 1 monthలోనే ఫిక్స్ అయిపోయింది, మ్యారేజ్ అయ్యింది. అసలు వండర్ అసలు అదైతే ఇక నేను మర్చిపోలేను. ఎవరికైనా నేను ఇక్కడికి రమ్మని సజెస్ట్ చేస్తాను. అనుకున్నది మాత్రం ఖచ్చితంగా అవుతాయి. అంటే మీరు ఎప్పటి నుంచో ఉన్నా అంటున్నారు కదా, అంటే మధ్యలో పూజలు ఎందుకు జరగలేదని మీకు తెలుసు? అంటే ఇక్కడ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు గుప్త నిధులు అవి ఇవి తవ్వకాలు జరగడం వల్ల అప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి ఉండే. ఇక్కడ అందరూ కూడా ఇక్కడికి ఎవరిని రానివ్వలేదు ఇంకా. సో ఇక దానివల్ల కూడా 2 సంవత్సరాల క్రితం దానివల్ల ఆగిపోయినాయి పూజలు. ఇక తర్వాత మళ్ళీ ఈ అయ్యగారు ఈ మధ్యలో చేసుకుంటూ అమ్మవారిని ప్రతిష్టాపన చేసిన అమ్మవారి కూడా వైబ్స్ ఇక్కడ ఉంటాయి చుట్టుపక్కల. ఎందుకంటే పద్మాక్షి అమ్మవారు అది సెన్స్ అవుతాం మేము. ఇక్కడ పద్మాక్షి అమ్మ ఉన్నారు కదా, ఇది అంతా శక్తి ఒక స్థలం. ఆ పవర్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఏదో నేను మాట్లాడాలని అట్లా అని చెప్తలేను, ఇది మాత్రం నిజంగా. థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా వాళ్ళ అనుభవాన్ని మనతో పంచుకోవడం జరిగింది. అంటే ఇంట్లో ఉండి మొక్కుకున్న కోరికలు నెరవేరుతాయని అయితే చెప్పడం జరుగుతుంది.